ఇక స్మార్ట్ రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు ఒకప్పుడు మనం పాత రోజుల్లో చూస్తే ఫస్ట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ రేషన్ కార్డు ఒక పుస్తకంలో ఉండేది. పింక్ కలర్ బుక్, అట్లా వైట్ కలర్ బుక్, రేషన్ కార్డు ఒక బుక్లో ఉండేది. తర్వాత ఒక కార్డులో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఏటీఎం కార్డు సైజులో చేయబోతున్నారండి రేషన్ కార్డుని. ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన. పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు. 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 20వ తేదీ వరకు దాఖలకు అవకాశం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటివరకే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లు ఆహ్వానించగా 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ దాఖలకు అవకాశం ఇచ్చింది. సో దాదాపు 1.20 కోట్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారంటండి. సో ఇది కొత్త కార్డులపై కుటుంబ పెద్ద మినహా ఎవరి ఫోటోలు పెట్టడం లేదు. 760 మైక్రాన్స్ మందం, 85.4 మిల్లీమీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలు పొందుపరుస్తారు. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డ్ ఏటీఎం కార్డు సైజులో ఉండబోతుంది.